అంటే జన్మ పాపం ఎవరైతే ఉంది అని అంటున్నటువంటి వారు ఇలాంటి మాటలు మాట్లాడతారు అన్నమాట. జన్మ పాపం ఉంది అని అన్నప్పుడు మరియ ద్వారా యేసుక్రీస్తు వారికి ఆ జన్మ పాపం వచ్చి ఉంటుంది. జన్మ పాపం ఉందంటే మరియ ద్వారా యేసుక్రీస్తుకి జన్మ పాపం వస్తుంది. అందువలన యేసుక్రీస్తు యొక్క శరీరం కానీ రక్తం కానీ మరియ నుంచి వచ్చినది కాదు అని మాట్లాడడానికి మనుషులు తెగిస్తూ ఉంటారు. మనం ఏం ఆలోచన చేసామంటే, అసలు ఒక వ్యక్తి భూమి మీద జన్మించడానికి దేవుని దయ ఉండాలి అని, వివాహంలో పాపం లేదు అని, మొట్టమొదటిగా వివాహం జరగాలి, వివాహంలో పాపం లేదని, 2 గర్భం ధరించడంలో పాపం లేదని, బిడ్డకి జన్మనివ్వడంలో పాపం లేదని 3 విషయాలు మనం ఆలోచన చేసాం. అంటే వివాహంలో పాపం లేదు, స్త్రీ గర్భం ధరించడంలో పాపం లేదు, పిల్లల్ని కనడంలోనూ పాపము లేదు. మనకి ఎక్కడి నుంచి వచ్చింది పాపం? లేఖనాలు కూడా మనం చూసాం. హెజ్కేలు గ్రంథంలో పాపము ఎవరు చేసుకున్నటువంటి పాపాన్ని బట్టి వాడు శిక్షను అనుభవిస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులు చేసినటువంటి పాపం పిల్లలకి రాదు అని అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అయినా సరే తల్లిదండ్రుల పాపం పిల్లల మీదకి వస్తుందని ఆలోచన చేస్తున్నటువంటి వారు, ఇలాగూ మాట్లాడుతున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. అందులో జన్మ పాపము ఏ వ్యక్తికి భూమి మీద లేదు అనేది మొట్టమొదటిగా ఒక వ్యక్తి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని లేఖనాలని అపార్థం చేశారు. లేఖనాలను అపార్థం చేయడం ద్వారా ఏం జరిగింది అంటే, మనిషికి జన్మ పాపాన్ని అంటగట్టడానికి మనుషులు మాట్లాడుతూ ఉన్నారు. కానీ దేవుడు ఎక్కడా కూడా మనిషికి జన్మ పాపం ఉందని ఎక్కడ కూడా మాట్లాడలా. జన్మ పాపం ఉందని ఎక్కడ ఆయన మాట్లాడినటువంటి వాడు కాదు. నిజానికి పాపం అనే నిర్వచనం గ్రంథంలో పాపం అనగా ఏమిటి అనే విషయంలో 4 సార్లు గ్రంథం మాట్లాడుతోంది. పాపం అంటే ఏమిటి? యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. పాపం అంటే ఏంటో నిర్వచనం గ్రంథం ఇస్తోంది, చూడండి. పాపం అనగా ఒకటి ఆజ్ఞాతిక్రమం పాపం. చదవండి. ఆజ్ఞాతిక్రమం పాపం. పాపం చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. 2 యోహాను మొదటి పత్రికలోనే 5వ అధ్యాయము 17వ వచనం. సకల దుర్నీతి పాపం. సకల దుర్నీతి పాపం. 3 యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి మేలైనది చేయనిరిగియు అలాగూ చేయని వానికి పాపం కలుగును. మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపం కలుగును. 4 రోమపత్రిక
14వ అధ్యాయము 23వ వచనం. రోమపత్రిక 14వ అధ్యాయము 23వ వచనంలో ఉంది, విశ్వాస మూలము కానిది పాపము. విశ్వాస మూలము కానిది పాపము అన్నాడు. నీకు అర్థమవుతుందా? దేవుడు గ్రంథంలో పాపానికి నిర్వచనం, పాపానికి నిర్వచనము మన గ్రంథంలో కనబడేవి ఈ 4 మాటలు. పాపం అంటే ఇదన్నమాట. 1 ఆజ్ఞాతిక్రమ పాపం, సకల దుర్నీతి పాపం, 3 మేలైనది చేయనిరిగియు అలాగూ చేయని వానికి పాపం కలుగును, విశ్వాస మూలము కానిది పాపం అన్నాడు. ఇప్పుడు చూడండి, ఒక జన్మలో బిడ్డకి తల్లి జన్మనిస్తూ ఉన్నప్పుడు, ఒక తల్లికి బిడ్డ పుట్టినప్పుడు వానికి ఏ ఆజ్ఞ ఉంది? పిల్లవాడికి జన్మ పాపం ఉంది అని తిరుగుతున్నటువంటి మనుషులు, ప్రకటిస్తున్నటువంటి వారు, పాపానికి 4 నిర్వచనాలు ఉన్నాయి మన గ్రంథంలో. ఆజ్ఞాతిక్రమం పాపం. అప్పుడే పుట్టినటువంటి బిడ్డ ఏ ఆజ్ఞ అతిక్రమించాడు? మీకు అర్థమవుతుందా పాయింట్? అప్పుడే పుట్టినటువంటి బిడ్డ ఏ ఆజ్ఞను అతిక్రమించాడు? ఏ ఆజ్ఞ ఉందా అప్పుడే పుట్టినవాడికి? అసలు లేదు. నెక్స్ట్, సకల దుర్నీతి పాపం. అప్పుడే పుట్టినటువంటి వాడు ఎలాంటి దుర్నీతి చేశాడు? ఏ దుర్నీతి ఉంది అతనిలో? అది కూడా లేదు. 3 మేలైనది చేయనిరిగి. అసలు మేలైంది ఇది అని అప్పుడే పుట్టినవాడికి ఏం తెలుస్తుంది? మేలైనది చెయ్యనెరిగియు అంటే తెలుసుకుని కూడా అలాగూ చేయని వానికి పాపం కలుగును. అప్పుడే పుట్టినటువంటి బిడ్డకి ఇది మేలు, ఇది కీడు, ఇది మంచి, ఇది చెడు ఏమని అర్థమవుతుందా? మరి అప్పుడే పుట్టినటువంటి బిడ్డకి, అప్పుడే జన్మించినటువంటి బిడ్డ జన్మపాపం ఎక్కడిది వాడికి? 4 విశ్వాస మూలము కానిది పాపం. అప్పుడే పుట్టినటువంటి బిడ్డ ఏం విశ్వాసం ఉంచుతాడు? అసలు ఒక తండ్రిని గుర్తిస్తాడా? తల్లిని గుర్తిస్తాడా? బంధువులను గుర్తిస్తాడా? అసలు దేవుడు అంటే ఏంటో తెలుసుకున్నవాడు అవుతాడా అప్పుడే పుట్టిన బిడ్డ? దేవుడు అంటే ఏంటో తెలుసా? మరి విశ్వాస మూలం కానిది పాపం. ఏం తినాలో ఏం తినకూడదో ఏమన్నా తెలుసా వాడికి? అసలు ఈ 4 నిర్వచనాల్లో ఇది బైబిల్ చెప్తున్నటువంటి మాటలు. పాపం అనేదానికి నిర్వచనం బైబిల్ ఎలాగిస్తూ ఉంది. ఈ 4 నిర్వచనాలు అప్పుడే పుట్టినటువంటి బిడ్డకి మీరు వాని ముందు ఈ మాటలు పెట్టిన ఆ జన్మలో పాపం అనేది లేదు. అప్పుడే పుట్టినటువంటి బిడ్డకి జన్మ పాపం అనేది రాదు, లేదు అసలు. అందువలన పాపాన్ని నిర్వచనాన్ని మనం చూసిన ఒక వ్యక్తిలో జన్మ పాపం అనేది లేదు. వివాహం, అలాగే గర్భం ధరించడం, బిడ్డకి జన్మనివ్వడంలో కూడా పాపం లేదని మనం నిరూపించుకున్నాం. కొన్ని లేఖనాలని ట్విస్ట్ చేశారన్నమాట. అక్కడ ఉన్నటువంటి అర్థాన్ని మాట్లాడుతున్నటువంటి వచనాలని తప్పుగా అపార్థం చేయడం ద్వారా జనం పాపం ఉంది అని మనుషులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మొట్టమొదటిది అలాగ అపార్థం చేసినటువంటి లేఖనం కీర్తన గ్రంథము 51వ అధ్యాయం 5వ వచనం. నేను పాపములో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను. ఏంటండి ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? అసలు కీర్తన ఏంటి? కీర్తన ఎప్పుడు రాయబడింది? ఆ కీర్తన యొక్క కాంటెక్స్ట్ ఏంటి? ఇదన్నీ చూడాల్సిన అవసరం ఉంది. సందర్భం ఏంటి?
చూడండి ఒకసారి 51వ కీర్తన పైన ఏం మాట్లాడాడు చూడండి. పైన దావీదు బెత్షెబ యొద్దకు వెళ్ళిన తరువాత నాతానను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. మనకందరికీ తెలుసు సందర్భం ఏంటి ఇప్పుడు, ఎందుకని దావీదు పాపం చేసినప్పుడు. తెలుసు కదా, యూరియా యొక్క భార్య బెత్షెబ, ఆ బెత్షెబతో అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు, ఆమెతో పాపం చేసినప్పుడు, వ్యభిచారం చేసినప్పుడు ఈ ఎవరికి తెలియదని మాట్లాడు కూరుకున్నటువంటి పరిస్థితి. ఎవరు పాపం చేసేసి మెల్లగా ఉన్నాడు? ఎవరు? దావీదు. ఆ తరువాత పాపం చేయడమే కాకుండా ఆ బెత్షెబ యొక్క భర్తని యుద్ధంలో చంపించేశాడు. ప్లాన్డ్ మర్డర్, ప్లాన్ చేసి మరీ మర్డర్ చేయించేశాడు. ఇదంతా ఎవరు చూస్తున్నారు? పరలోకమందున దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన ప్రవక్తను పంపాడు ఎవరి దగ్గరికి? దావీదు దగ్గరికి. దావీదు దగ్గరికి ప్రవక్తను పంపి ఆయన మాటలుగా మాట్లాడించాడు. ఎప్పుడైతే ప్రవక్త యొక్క మాటలు విన్నాడో, అనేక సంభాషణ ఉంది అక్కడ, చాలా సంభాషణ ఉంటుంది, అంతా మీతో మాట్లాడట్లా. ఎప్పుడైతే ప్రవక్త మాటలు విన్నాడో దావీదుకి అర్థమైంది, నేను పాపం చేశాను అని నాతాను దగ్గర ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటే నాతాను అంటాడు, నీ పాపాన్ని దేవుడు క్షమించాడు, కానీ నువ్వు చేసిన దానికి దేవుడు నిన్ను శిక్షిస్తాడు. నువ్వు చనిపోయేంత వరకు భయంకరమే, ఆయన చనిపోయేంత వరకు దుఃఖమే ఆయన జీవితంలో, ఆయన చేసిన దాన్ని బట్టి. ఆయన చేసింది రహస్యంగా చేశాడు, అయితే నీ సంతానము అందరూ చూస్తుండగా భయంకరమైన కార్యం చేస్తాడని చెప్పేశాడు. భయంకరమైన పరిస్థితులు వచ్చేసినాయి ఎవరికి? దావీదుకి. సో అలాంటి పరిస్థితుల్లో నాతాను వచ్చి చెప్పిన తర్వాత, ఇక్కడ అదే మాట్లాడుతాను, నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చిన తర్వాత అతడు రచించిన కీర్తన. అప్పుడు అదే టైంలో దావీదు ఏ స్థితిలో ఉన్నాడు? దుఃఖంలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, పాపం చేసిన స్థితిలో ఉన్నాడు. పాపం చేసినటువంటి స్థితిలో ఆయన ఉండడం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, దావీదు ఇక్కడ మాట్లాడిన మాటలు, కొన్ని సందర్భాల్లో భక్తిపరులు మాట్లాడిన మాటలు మనం చూద్దాం ఒకసారి. మళ్ళీ ఇక్కడికి వద్దాం. యోబు గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి ఈ మాటలు ఉన్నాయి. మాట్లాడ మొదలుపెట్టి తన పుట్టిన దినమును శపించెను. అనెను, నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును, నా నేత్రములకు అది బాధను మరుగు చేయునందుకును, నేను పుట్టిన దినము లేకపోవునుగాక. మగపిల్ల పుట్టినని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవునుగాక. అందువలన ఏం చేస్తున్నాడు ఇప్పుడు యోబు ఏం చేస్తున్నాడు? యోబు ఇలాగూ అనెను, నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును, నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును, నేను పుట్టిన దినము లేకపోవునుగాక. ఎప్పుడు అంటున్నాడు ఈ మాటలు? ఎప్పుడు అంటున్నాడు యోబు ఈ మాటల్ని? యోబు ఎప్పుడు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు? సమస్తము పోగొట్టుకున్నాడు, భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు యోబు. ఎలాంటి భయంకరమైన పరిస్థితి అంటే, తన శరీరము తన ఎముకలు కంటిపోయింది, కురుపులతో పుండ్లతో ఉన్నాడు ఒళ్ళంతా. ఒక పెంకి తీసుకున్నాడు, బూడిదలో కూర్చొని గోక్కుంటూ ఉన్నాడు. అంటే
పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో, ఎంత దుఃఖం, బాధ, ఒక పక్కన దురద, చనిపోయే పరిస్థితి. ఇప్పుడు చర్మము ఎముకలు కంటిపోయిందంటే ఎలా ఉంటుంది పరిస్థితి? భయంకరంగా ఉంటుంది. ఎప్పుడు చనిపోతాడా అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. భార్య కూడా అన్నది, ఇంకా దేవుడు 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 అంటావు, దూషించి చచ్చిపో అంది. ఎవరిని? భర్తని. ఆమె కూడా ధీటైన సమాధానం చెప్పాడు యోబు. అయితే ఎలాంటి సందర్భంలో యోబు మాట్లాడుతున్నాడు ఈ మాటని అనేది మనం గుర్తించాలి. అది కాంటెక్స్ట్. ఎలాంటి సందర్భంలో మాట్లాడుతున్నాడు? విచారంలో, దుఃఖంలో, వేదనలో ఉన్నప్పుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే తన పరిస్థితులు బాగా, తన పరిస్థితి భయంకరంగా ఉంది. అలాంటి పరిస్థితులు అంటున్నాడు. ఏమన్నాడు? నేను పుట్టిన దినము లేకపోవును గాక. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇప్పుడు చూడండి, బాధలు ఎక్కువైపోయినాయి అనుకోండి, మన భూమి మీద ఉన్నటువంటి మనుషులకు కూడా బాధలు, ఇబ్బందులు ఎక్కువైపోయినాయి అనుకోండి, ఏమంటారు? చిచి, అసలు నేను పుట్టకుండా ఉంటే బాగుండు. ఎక్కడికి వెళ్ళిపోతాడు? బాధలు ఎక్కువైపోతే ఎక్కడికి వెళ్ళిపోతాడు మనిషి? ఎక్కడికి వెళ్తాడు మనిషి? పుట్టుక దగ్గరికి వెళ్ళిపోతాడు అన్నమాట. అది బాధల్లో మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు. యోబు పుట్టాడు, సంవత్సరాలు గడిచినాయి, ఆ దినం లేకపోవును కాక. ఏం లేకపోకుండా ఎలా ఉంటుంది? మీకు అర్థమవుతుందా? అంటే తన పుట్టిన దినాన్ని తను శపించుకుంటున్నటువంటి పరిస్థితి. ఎప్పుడు? బాధలో. ఇంకొక ఆయన చూడండి, ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయము 14వ వచనం. నేను పుట్టిన దినము శపింపబడును గాక, కనిన దినము శుభదినమని అనబడకుండును గాక. నీకు మగపిల్ల పుట్టినని నా తండ్రికి వర్తమానము తెచ్చి అతనికి అధిక సంతోషం పుట్టించిన వాడు ఎందుకు అవుతాడు? శాపగ్రస్తుడు ఎందుకు అవుతాడు? పుట్టిన దినం శపింపబడును గాక. ఏ సందర్భంలో మాట్లాడుతూ ఉన్నాడు? చూడండి, 20వ అధ్యాయము 7వ వచనం నుంచి. యెహోవా, నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడి తిని నన్ను గెలిచితివి. నేను దినమెల్లా నవ్వుల పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. ఆయన మాటలు చెప్తూ ఉన్నప్పుడు, దేవుడు చెప్పమన్న మాటలు చెప్తూ ఉన్నప్పుడు యోధా ప్రజలకి ఏం జరుగుతుందంటే అండి, నీవు బలవంతం చేసి నన్ను గెలిచితివి, నేను దినమెల్లా నవ్వుల పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. ఎలా అనగా నేను పలుకున్నప్పుడెల్లా బలాత్కారము జరుగుచున్నది, దోపుడు జరుగుచున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చాను. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయను. అవమానము, అపహాస్యం. దేవుడు చెప్పమన్నటువంటి మాటలు చెబుతూ ఉంటే వ్యతిరేకత వస్తుంది, నవ్వుల పాలు అవుతూ ఉన్నాడు, ఇబ్బందులు పడుతున్నాడు. ఆ సమయంలో మాట్లాడుతున్నాడు ఇర్మియా. ఏం మాట్లాడుతున్నాడు? నేను పుట్టిన దినము శపింపబడును గాక, నా తల్లి నన్ను కనిన దినము శుభదినమని అనబడకుండును గాక. నీవు మగపిల్ల పుట్టినని నా తండ్రికి వర్తమానం తెచ్చి అతనికి అధిక సంతోషం పుట్టించిన వాడు శాపగ్రస్తుడవునుగాక. మనిషి బాధలో ఉన్నప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? యోబు కానీ ఇర్మియా కానీ ఎక్కడికి వెళ్తున్నారు? వెంటనే పుట్టిన దినం దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నాడు. పుట్టిన దినాన్ని శపించుకునే పరిస్థితులకు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇప్పుడు దావీదు యొక్క పరిస్థితి ఏంటంటే, తాను కూడా పాపం చేసి దుఃఖిస్తున్నటువంటి పరిస్థితి. ఆ సందర్భంలో ఉన్నటువంటి ఆయన మాట్లాడుతున్నాడు కీర్తనలో, దేవునితో మాట్లాడుతున్నాడు. ఇది దావీదు మాటలే తప్ప దేవుని మాటలు కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. పాపం చేసినప్పుడు భక్తిపరుడు పాపం చేశాడు. దావీదు భక్తిపరుడేనా? వింటున్నారా? దావీదు భక్తిపరుడు పాపం చేసినప్పుడు మాట్లాడినటువంటి మాటలు 51వ అధ్యాయం. 51వ అధ్యాయము దావీదు పాపం చేసినప్పుడు మాట్లాడిన మాటలు. అది డాక్టరీన్గా తీసుకుని
మనుషులు జన్మ పాపం ఉందంటే ఏమనాలి? కానీ అక్కడ ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూద్దాం. 51వ అధ్యాయము కీర్తన 5వ వచనం మొదటి నుంచి చదువుకుంటూ వెళ్దాం. 51 మొదటి నుంచి చదువుకుంటూ వెళ్దాం. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. అంటే దేని గురించి మాట్లాడుతున్నాడండి? తన తన పాపం గురించే, తన అతిక్రమాల గురించి మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాడు. అంటే పాపం చేశాడు అప్పుడే. ఓకే, నెక్స్ట్ 2వ వచనం, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. అంటే నాలో దోషం ఉంది, ఏనా జాగ్రత్తగా, నాలో దోషం ఉంది అని చెప్తూ ఉన్నాడు. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. పాపం చేశాడు కాబట్టి ఆ మాటలు. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. పాపం చేసిన వాడు గుర్తించిన స్థితి అన్నమాట. తను పాపం చేశాడు, ఆ పాపాన్ని గుర్తించి మాట్లాడుతూ ఉన్నాడు. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడుదువు. 5వ వచనం, నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను. ఏమంటున్నాడు ఇక్కడ 5వ వచనంలో? తను పాపం చేశాను, నన్ను కడుగుమని చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు మొదటి వచనం నుంచి. వింటున్నారా? నేను పాపం చేశాను, నన్ను కడుగుము అని, నా పాపం నా ఎదుట కనబడుతోంది. నీకు కేవలము నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను. ఇలాగా అనేక మాటలు మాట్లాడుకుంటూ 5వ వచనం వచ్చేటప్పటికి, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించాను. ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ 5వ వచనంలో? నా తల్లి నుండి నాకు పాపం సంక్రమించిందని ఏమన్నా మాట్లాడుతున్నాడా? చూడండి 5వ వచనం మళ్ళీ చదువుతున్నా. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. చూడండి, అక్కడ ఎక్కడైనా నా తల్లి నుండి నాకు పాపం సంక్రమించింది అని అంటున్నాడా, లేకపోతే నా తల్లిలో పాపం ఉందని అంటున్నాడా? చూడండి, మళ్ళీ చదువుదాం, ఇబ్బంది ఏం లేదు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. అంటే ఎవరిలో పాపం ఉందంటున్నాడు? తల్లిలో ఉంది అంటున్నాడు. అర్థమవుతుందా? తల్లిలో పాపం ఉంది, పాపంలోనే నా తల్లి గర్భమున ధరించెను. నాలో ఆమె నుండి నాకు పాపం వచ్చింది జన్మలో అని అంటలా. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అక్కడెక్కడ కూడా ఆ 2 వచనాలు 2 లైన్లో నిజానికి హెబ్రూ ప్యారలలిజం ఈ కీర్తనలో, అంటే పోయిటరీలో ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ వాడతాడు ఎక్కువగా. హైపర్బోల్ ఉంటుంది, అతిశయోక్తిగా మాట్లాడే పరిస్థితులు ఉంటాయి, ఎగ్జాగరేషన్. ఈ కీర్తనల్లో పైన మాట్లాడుతున్నటువంటి లైను కింద మాట్లాడుతున్నటువంటి లైన్తో ఏకీభవిస్తూ ఉంటుంది. అంటే 2 లైన్లో పదాలు వేరువేరుగా మాట్లాడుతున్నా పై లైన్ యొక్క అర్థము కింద లైన్ యొక్క అర్థము ఒకటే అయి ఉంటుంది. ఆ విధంగా కీర్తన కనబడుతూ ఉంటుంది మనకి, గుర్తుపెట్టుకోవాలి. హెబ్రూ ప్యారలలిజం, పై లైను కింద లైన్తో ఒకే భావాన్ని కలిగి ఉండడం ఈ కీర్తనలన్నింటిలో మనం చూస్తూ ఉంటాం. సో ఈ 2 లైన్లో కూడా ఏం మాట్లాడుతూ ఉన్నాడు అంటే, నేను పాపములో పుట్టాను, 2 పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించాను. నాకు పాపం సంక్రమించిందని మాట్లాడట్లా, నా తల్లి ద్వారా నాకు పాపము సంక్రమించిందని మాట్లాడట్లా. ఎప్పుడైతే ఒక వ్యక్తి పాపం చేశాడో పుట్టిన దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ పుట్టిన దినం శపింపబడును గాక అన్నట్లుగా అది ఎందుకు శపించబడుతుంది? తనలో ఉన్నటువంటి గిల్ట్,
తనలో ఉన్నటువంటి అపరాధం, తనలో ఉన్నటువంటి పాపము ఆ వ్యక్తిని అసలు నేను పుట్టకుండా ఉంటే బాగుండు అన్నట్లుగా. మనుషులు ఇబ్బంది పడినప్పుడు మనలో కూడా చాలామంది భయంకరమైన దుఃఖం కానీ వేదన కానీ ఏడిపిస్తూ ఉన్నప్పుడు అసలు నేను ఎందుకు బ్రతకాలి అక్కడికి వెళ్ళిపోతాడు. అసలు నేను ఎందుకు పుట్టాను అక్కడికి వెళ్ళిపోతాడు మనిషి. అందువలన ఇక్కడ దావీదు కూడా అంతే. దేవుడేమని అంటున్నాడు పోనీ ఇక్కడ చూడండి. అసలు నిజానికి పాపము నా తల్లి నుంచి నాకు సంక్రమించిందని మాట్లాడతలే ఇక్కడ. మొట్టమొదటిది ఈ మాటలు పాపం చేసిన వ్యక్తి దేవుడితో చెప్పుకుంటున్నాడు అంతే తప్ప, అవును నీకు జనం పాపం ఉంది, నీ పాపం సంక్రమించింది నీకు నీ తల్లి ద్వారా పుట్టుకలోనే అని దేవుడు మాట్లాడట్లా. దేవుడికి చెప్పుకుంటున్నాడు నేను పాపంలో పుట్టారు, అవును నిజమే అని దేవుడు కూడా అక్కడ సందేశం ఇవ్వట్లా. దీంట్లో తీసుకుని మనిషి డాక్టర్ మాట్లాడుతున్నాడంటే ఏమనాలి? ఎంత క్లారిటీగా ఉంది ఇక్కడ. తన తల్లిలో పాపం ఉంది. నిజానికి జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం ఏం మాట్లాడుతుంది? ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే ఏంటి అర్థం? అప్పుడు దాని అర్థం ఏంటి చెప్పండి? అందరూ కూడా ఏం చేస్తారు? భూమి మీద పాపం ఖచ్చితంగా చేస్తున్నారు. అందరూ పాపం చేశారు, పాపం చేయనివాడు ఒక్కడును లేడు. అదే కదా దాని అర్థం. అంటే ఏంటి? ఇప్పుడు గర్భం ధరించిన వారైనా లేకపోతే వివాహమైనటువంటి వారైనా వివాహానికి ముందు అయినా వివాహం తర్వాత అయినా ప్రతి వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడంటే పాపం చేసిన వాడు అవుతాడు. పాపం చేసిన వాడై ఉంటూ ఉన్నాడు. చేశాడు పాపం, ఏదో ఒక పాపం. ఎవరినో ఒక తిట్టుంటాడు కదా. పాపం అంటే వ్యభిచారం ఒకటే పాపం అని చూడకండి. మీకు అర్థమవుతున్న విషయం. వ్యభిచారం ఒకటే పాపం, లేదా దొంగతనం పాపం, లేకపోతే పెద్ద పెద్దవి ఇంకా ఉన్నాయి. వ్యభిచారం, దొంగతనం, నరహత్య, ఇంకా ఇలా పెద్ద పెద్దయే పాపం అని చూడొద్దు. చిన్న మాట ఎవరినైనా తిట్టిన అది కూడా పాపమే. అందుకే అంటున్నాడు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఈ వచనాన్ని బట్టి ఇప్పుడు దావీదు యొక్క తల్లిలో పాపం ఉందా అంటే ఏమంటాం? లేదంటామా? ఇప్పుడు మనలో పాపం లేదని అంటామా? అర్థం. మనం అందరం కూడా యేసుక్రీస్తు దగ్గరికి రాకమునుపు మనందరం ఏం చేసిన వాళ్ళం? పాపము చేసినటువంటి వారమే. పాపం చేసినటువంటి వారమే. అంటే ప్రతి ఒక్కరిలో పాపం ఉంది. ప్రతి ఒక్కరిలో పాపం ఉంది. అదేవిధంగా ఇక్కడ దావీదు కూడా అంటున్నాడు, నేను పాపంలో పుట్టినవాడును, పాపంలోనే నా తల్లి గర్భమున ధరించాను. ఏదో ఒక పాపం ఉంది. గర్భం ధరించిన వివాహానికి ముందు అంటే కన్యకగా పవిత్రంగా ఉండొచ్చు ఒక వ్యక్తి, కన్యకగా పవిత్రంగా ఉండొచ్చు, పురుషుణ్ణి ఎరగకుండా ఉండొచ్చు వివాహానికి ముందు. అప్పుడు ఆమె కన్యక అవుతుంది. కానీ ఎవరినైనా తిట్టుంటుంది కదా, ఎవరినైనా దూషించుంటుంది కదా. అర్థమవుతుంది? అది పాపమా కదా? కేవలం ఒక్కటే పాపం కాదు మనిషి. అర్థమవుతుందా? ఇప్పుడు మరియను కూడా మరియ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమన్నాడు చూడండి ఒకసారి. లోకాసు వార్త ఒకసారి చూడండి. 1వ అధ్యాయం 26వ వచనంలో 6వ నెలలో గబ్రియేలు అను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక, గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కన్యక యొద్దకు మరియా ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి
ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనిచుండగా దూత మరియా భయపడకము, నీవు దేవుని వలన కృప నొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. సర్వోన్నతిని కుమారుడు అనబడును. అందువలన ఇక్కడ దేవుడే స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. ఏమని ఇస్తూ ఉన్నాడంటే, కన్యక, పురుషుని ఎరుగని స్త్రీ. పురుషుని ఎరగలేదు ఆమె, పురుషుని ఎరిగినటువంటి ఆమె కాదు. పురుషుని ఎరిగితే కన్యక అని అనరు. అందువల్ల ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఆమె పరిశుద్ధురాలు. ఏ విషయంలో అంటే పురుషుని ఎరగకుండా ఉన్నటువంటి పవిత్రత ఉంది ఆమెలో. కానీ ఆమెలో పాపం లేదని చెప్తామా? చెప్పగలమా? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. అంటే ఆమె కన్యకగా ఉంది. పురుషుని ఎరగనటువంటి స్త్రీ అనేది అర్థమవుతుంది. అంటే ఏంటి? ఆ విధంగా గర్భం ధరించడంలో ఆమె అక్రమ సంబంధం పెట్టుకున్నది కాదు అనేది క్లారిటీ ఉంది. కానీ అంత మాత్రాన ఆమెలో అసలు పాపమే లేదన్న అనగలరా? కానీ ప్రభువైన యేసుక్రీస్తులో మాత్రము ఏ పాపమో లేదు. అర్థమవుతుందా? అందువల్ల మనం జాగ్రత్తగా ఆలోచన చేయాల్సినటువంటి వారమై ఉన్నాం. ఇక్కడ దావీదు మాట్లాడుతున్నది నేను పాపంలోనే పుట్టినటువంటి వాడును, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. అంటే ఖచ్చితంగా ప్రతి వ్యక్తిలో పాపం ఉన్నది. ఆ పాపము నా తల్లి యొక్క పాపం నాకు సంక్రమించింది నా తల్లి ద్వారా అని మాట్లాడట్లే. అక్కడ కాంటెక్స్ట్ తన తల్లి పాపం గురించి చెప్పుకుంటూ ఉన్నాడు. వాస్తవానికి దాంట్లోంచి ఏ విధంగానూ ఒక వ్యక్తి ఏం చేయలేడు, డాక్టరీని తీయడానికి వీలుండదు. చూడండి, కీర్తన 58వ కీర్తన మీరు చెప్పండి ఇప్పుడు నాకు చదివిన తర్వాత. 58వ కీర్తన 3వ వచనం. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు. ఎప్పటి నుంచి? తల్లి కడుపున పుట్టినది మొదలుకొని, పుట్టిన వెంటనే భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు. అసలు తల్లి కడుపు నుంచి బయటికి రాగానే వాడి భక్తిపరుడు భక్తిహీనుడు ఎవరు గుర్తించగలరు? ఇది అక్షరార్థంగా తీసుకున్నాం అనుకో ఏమైపోతుంది? ఇంకేమంటున్నాడు చూడండి, ఇంకా విచిత్రం చూడండి, ఇంకా కింద, పుట్టిన తోడనే అబద్ధములాడుచూ తప్పిపోదురు. నిజమా? ఏమండి, బిడ్డ పుట్టిన వెంటనే అబద్ధాలు ఆడతాడా? చూడండి అక్కడ కీర్తన అందరూ 58 3వ కీర్తన 3వ వచనం. 58వ కీర్తన 3వ లైన్ చూడండి ఒకసారి, మళ్ళీ చదువుతున్నా. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు. నిజమేనా? పుట్టిన వెంటనే విపరీతమైన బుద్ధి కలిగి ఉంటారా? పుట్టిన ప్రతి ఒక్కడును అది కూడా అసాధ్యమే. నెక్స్ట్, పుట్టిన తోడనే అబద్ధములాడుచూ తప్పిపోదురు. దీనికి పాయింట్స్ ఇద్దామా? ఇవ్వలే. తప్పు ఇది కూడా. పుట్టినప్పుడు అబద్ధాలు ఎవరు ఆడతారండి? అసలు ఏ పిల్లవాడు ఆడతాడు? అంటే ఏంటి? కీర్తనలోంచి నువ్వు డాక్టర్ని తీయొచ్చా జన్మపాపం ఉందని? కీర్తన యొక్క శైలి ఇలా ఉంటుంది. అక్కడ మాట్లాడే ఎగ్జాగరేషన్ కానీ, అక్కడ ఉపయోగించే అలంకార పదాలు కానీ అర్థం చేసుకోలేక మనుషులు తడబడి అపార్థం చేస్తున్నటువంటి పరిస్థితులు. కీర్తన నుంచి డాక్టర్ని తీస్తావా? ఏమండి? అందువలన మన విషయాలను గుర్తించాలి. పోయిటరీ యొక్క స్టైల్ అలా ఉంటుంది. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? 3వ వచనం, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు. అంటే ఏంటి? పుట్టినప్పటి నుంచి అని అర్థం కాదు, వాడికి ఊహ వచ్చిన కాడి నుంచి ఎలా ఉంటాడు?
పాపం చేస్తూ బ్రతుకుతూ ఉంటాడు. తర్వాత వాడికి ఊహొచ్చిన కాడి నుంచి పుట్టిన తోడనే అబద్ధాలు, పుట్టిన తోడని కాదు, వాడికి అర్థమైన కాడి నుంచి ఏది తప్పో ఏది రైటో వాడికి అర్థమైన కాడి నుంచి ఏం చేస్తూ ఉంటాడు మనిషి? పాపం చేస్తూనే ఉంటాడు, అబద్ధాలు ఆడుతూనే ఉంటాడు అనే విషయాన్ని అక్కడ మాట్లాడుతున్నాడు తప్ప ఇంకొక విషయమో కాదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అందువలన ఇలా లేఖనాలను అపార్థం చేసి మనిషికి జన్మ పాపం ఉంది అని ముడికట్టే పరిస్థితులు. నేను ఇది చెప్పలేదు అనుకోండి, మీరు ఎక్కడన్నా ఈ మాటలు చెప్పారనుకోండి, అదో కీర్తనలో ఉంది, నువ్వు సరిగ్గా చెప్పలేదు అతను అని మాట్లాడి మా మీద నేరం మోపేవాళ్ళు ఉంటారు. అందువలన మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి జన్మ పాపం ఉందా లేదా అనేది. ఇంకొక వచనం చూపిస్తాను మీకు, చూడండి. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం ఇలా ఉంది. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము, వారితో కలిసి మనందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఈ వచనాన్ని కూడా మనుషులు ఏం చేస్తారంటే ఎక్కువగా అపార్థం చేస్తూ ఉన్నారు. ఏంటంటది చూడండి, కింద లైను, స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులై ఉంటిమి అన్నాడు. ఎలా, ఏ సిద్ధం అంటారండి? స్వభావంగానే, అంటే అది స్వభావంలోనే వచ్చింది. ఒరిజినల్ సిన్ అన్నాడు అన్నమాట. ఒరిజినల్ సిన్ అంటే వంశపారంపర్యంగా, హెరిడిటరీ, వంశపారంపర్యంగా. అర్థమవుతుందా? నిజానికి సిన్ అనేది కమిటెడ్. ఎవరైతే కమిట్ అవుతున్నారో సిన్ను అంటే పాపం చేస్తూ ఉన్నారో అది దేవుని దృష్టిలో పాపం. పాపము వంశపారంపర్యంగా మాత్రము రాదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడేం మాట్లాడుతున్నాడు అంటే స్వభావ సిద్ధంగా, ఒరిజినల్ సిన్ అంటే వంశపారంపర్యంగా స్వభావ సిద్ధంగానే వాళ్ళలోనే ఉందండి. స్వభావ సిద్ధంగానే వాడు దైవోగ్రతకు పాత్రుడైపోయాడు. అంటే దేనివల్ల అంటే ఒరిజినల్ సిన్ ఉంది కాబట్టి అని స్వభావ సిద్ధంగా అని ఇక్కడ మాట్లాడుతూ మనిషికి జన్మ పాపాన్ని అంటగట్టే పరిస్థితులు ఉన్నాయి. స్వభావ సిద్ధంగా అంటే మనుషులు ఏమంటారు? ఒరిజినల్ సిన్, వంశపారంపర్యంగా వచ్చిందని మనుషులు మాట్లాడుతూ ఉన్నారు. నిజానికి ఇంకొక మాట మీకు గుర్తు చేస్తాను, చూడండి. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 14వ వచనం, పురుషుడు తల వెంట్రుకలు పెంచుకొనుట అతనికి అవమానమని స్వభావ సిద్ధంగా మీకు తోచును కదా. ఇక్కడ కూడా మాట్లాడాడు, ఏమన్నాడు? స్వభావ సిద్ధముగా. అక్కడ మాట్లాడాడు స్వభావ సిద్ధంగా, ఇక్కడ కూడా స్వభావ సిద్ధంగానే మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? పురుషుడు తల వెంట్రుకలు పెంచుకొనుట అతనికి అవమానమని స్వభావ సిద్ధంగా మీకు తోచును కదా. అంటే దాని అర్థం ఏంటి? పుట్టిన వెంటనే ఒక వ్యక్తి అర్థం చేసుకుంటాడా తల వెంట్రుకలు పెంచుకోవడం? ఏమది? పురుషుడు తల వెంట్రుకలు పెంచుకొనుట అతనికి అవమానమని స్వభావ సిద్ధంగా మీకు తోచును కదా. అంటే చిన్నప్పటి నుంచి ఒక వ్యక్తికి అర్థమైపోతుందన్న దాని అర్థం. అంటే స్వభావ సిద్ధంగా అంటే గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు తల వెంట్రుకలు ఎక్కువగా పెంచే పురుషులు ఉన్నారండి, ఎక్కువగా తల వెంట్రుకలు పెంచుకున్నాం, స్వభావ సిద్ధంగా అర్థమవుతుంది అంటే దాని అర్థం ఏంటి చెప్పాలి ఎవరైనా? ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారు, తల కట్ చేసుకున్నారు శుభ్రంగా, లేదా గుండు చేయించుకున్నారు అనుకోండి ఆడవాళ్ళు, ఏమని అనిపిస్తుంది? చూడంగానే గుండు చేయించుకున్నది ఏమే అని కొంచెం నవ్వు వస్తుంది. కారణం ఏంటి? స్వభావ సిద్ధంగా స్త్రీ ఈ మన ఏరియాలో కానీ మన ట్రెడిషన్లో కానీ సంప్రదాయంలో కానీ స్త్రీ అంటే ఏముంటుంది? పెద్ద తల ఉంటుంది. స్వభావ సిద్ధంగా అంటే ఏంటి? వారి ట్రెడిషన్. అలా కాకుండా ఆడవాళ్ళు ఏమో గుండు కొట్టించుకొని పురుషులేమో మొత్తం పెంచుకొని ఉన్నారనుకోండి, ఎలా ఉంటుంది? అది కూడా నవ్వులాట కింద ఉంటుంది. కారణం ఏంటి? అలాంటి సాంప్రదాయము ఇక్కడ ఉండదు, ఎక్కడ ఉండొచ్చు, వేరే చోట ఎక్కడైనా ఉండొచ్చు, అంతే కదా. ఆడవారు పురుషుల్లాగా ఉండే పరిస్థితులు ఉన్నాయి, ఎక్కడ? వేరే చోట.
కానీ ఇక్కడ ఆ స్థితి మారుతుంది అనుకోండి, వెంటనే నవ్వు వస్తుంది. కారణం ఏంటంటే స్వభావ సిద్ధంగా అంటే ఏంటంటే ట్రెడిషన్, వారి కస్టమ్స్, వారి పద్ధతుల్లో ఆడవారేమో తలపించుకోవడమును, మగవారేమో కట్ చేసుకోవడం, ఇది కనబడుతూ ఉంటుంది. ఇది స్వభావ సిద్ధంగా అని అన్నప్పుడు ఇక్కడ పుట్టినప్పటి నుంచి అని కాదు. మీకు అర్థమవుతుందా? అక్కడ కూడా అదే మాట. ఎక్కడ? ఎఫెసీ పత్రిక 2:3లో కూడా ఒకసారి చదువుదాం ఇప్పుడు. అందువలన మనం పొరపడొద్దు లేఖనాలని. ఎఫెసీ పత్రిక 2:3 మళ్ళీ చదవండి ఒకసారి. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ కూడా స్వభావ సిద్ధంగా అంటున్నాడు. అక్కడ వాడిన పదము ఇక్కడ వాడిన పదము రెండు ఒకటే. ఇక్కడ స్వభావ సిద్ధంగా అంటే దాని అర్థం ఏంటి? హెరిడిటరీ సిన్ వచ్చిందనా, వంశపారంపర్యంగా పాపం వచ్చిందని మాట్లాడుతున్నాడా? మాట్లాడట్లా. స్వభావ సిద్ధంగా అంటే అక్కడ చూడండి, అక్కడ 3 పాయింట్లు మనం చూడగలం. అక్కడ ఏం జరుగుతుందంటే మొదటి నుంచి కూడా మొదటి పాయింట్ ఏంటంటే 2:1 ఎపిసీల గురించి మాట్లాడుతూ వారి సొంత పాపములను బట్టి ఒకసారి చనిపోయారు. వాళ్ళు ఎలా కనబడుతున్నారంటే వారి పాపాలను బట్టి చనిపోయారు. వారి పాపములను బట్టి ఒకసారి చనిపోయినటువంటి వారు. కాంటెక్స్ట్ అర్థం చేసుకోవాలి, లేకపోతే పొరపాటనమాట. అక్కడ కాంటెక్స్ట్ ఏంటి? ఒకసారి ఆ ఎపిసీలు వారి పాపాలను బట్టి చనిపోయిన స్థితిలో ఉన్నారు. 2 వారు లోక మార్గమున నడిచిన వారు. అర్థమవుతుందా? 3 ఏమిటి? వారి శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను అదనమాట నెరవేర్చుకునేవారు. శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుచు బ్రతికినటువంటి వారు అన్నమాట. బ్రతికినవారు. అందువల్ల ఇక్కడ 3వ వచనంలో చెప్పుచున్నది ఏంటి? ఇక్కడ 3వ వచనంలో చెప్తుంది. ఈ 3 వచనాలు మీకు అర్థమైతే ఆ పైన చెప్పండి అనమాట. చూడండి, పైనుంచి చదువుకుందాం ఒకసారి. 2:1 మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, పాపముల చేత ఒకసారి చనిపోయారు. నెక్స్ట్ చూడండి, ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించెను. అంటే క్రీస్తుతో బ్రతకక ముందు ఉన్నటువంటి స్థితి గురించి మాట్లాడుతున్నాడు. మీరు వాటిని చేర్చు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటారు. అంటే లోక మార్గం నడుచుకున్నారు. 2వది. 3 వారితో కలిసి మనం అందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకునేవారు. నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించచ్చు, శరీరాశలను బట్టి మునుపు ప్రవర్తించు కడమ వారి వల్లనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతలకు పాత్రులమై ఉంటిమి. అంటే ఏంటి? ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు దాన్ని ఏమన్నాడంటే, ఇలాంటి పరిస్థితులను ఏమన్నాడంటే స్వభావ సిద్ధంగా అన్నాడు. పాపం చేసినటువంటి వాడు చచ్చిన స్థితిలో ఉంటే దాన్ని స్వభావ సిద్ధము అన్నాడు. అలాగే లోక మార్గం నడుచుకుంటే, ఇప్పుడు లోకాన్ని చూశాడు, చిన్నప్పటి నుంచి ఒక వ్యక్తి పుట్టాడండి, తనకు ఊహ వచ్చిన కాడి నుంచి లోకంలో ఎలా బ్రతుకుతున్నారు, పాపం చేస్తున్నారు మనుషులు, ఆ పాపాన్ని అలవాటు చేసుకుని బ్రతుకుతూ ఉన్నాడు, లోక మార్గాన్ని నడుచుకుంటూ ఉన్నాడు. దాన్ని ఏమన్నాడంటే స్వభావ సిద్ధముగా అన్నాడు. అది పుట్టుకతో వచ్చింది కాదు. మీకు అర్థమవుతుందా పాయింట్? ఈ 3 విషయాలని తెలుసుకోకుండా మధ్యలో అక్కడ పదం కనబడితే ఆ పదాన్ని పట్టుకుని లాగి, ఇదిగో
ఇదిగో ఇక్కడ జన్మ పాపం ఉంది, స్వభావ సిద్ధంగా అన్నాడు అని గంతులేసే మనుషులు అనేక మంది. దాని కాంటెక్స్ట్, ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు మనం అర్థం చేసుకోకపోతే రకరకాల డాక్టరీన్లు ఆల్రెడీ వచ్చేసినాయి, ఇంకా వస్తాయి భయంకరంగా. డాక్టరీన్లు మార్చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. భయంకరంగా ఉంది పరిస్థితి. ఉన్న డాక్టర్ని తీసేసి వేరొక డాక్టర్ని మాట్లాడే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. నీవు సరిగ్గా అర్థం చేసుకోకపోతే, నీవు సందర్భాన్ని అర్థం చేసుకుని చదువుకోకపోతే నువ్వు కూడా పొరపడతావు. చూడండి అక్కడ దావీదు మాట్లాడుతున్నట్టు మాటలు ఎవడైనా చూరి ఆ 5వ వచనం చూస్తే అవును మనిషికి జన్మపాపం ఉందా అంటాడు. దేవుడు చెప్తూ ఉన్నాడా? పాపం చేసిన దావీదు మాట్లాడుతూ ఉన్నాడా? ఈ విషయాలన్నీ అర్థం చేసుకుని మాట్లాడితే ఒక వ్యక్తిలో అసలు జన్మ పాపం ఉందా లేదా అనేది అర్థమవుతుంది. అర్థమవుతుందా? అందువలన ఈ ఎపిసి 2వ అధ్యాయం 3వ వచనంలో కూడా స్వభావ సిద్ధంగా అన్నప్పుడు వారు లోకం నుంచి నేర్చుకున్నటువంటి పరిస్థితుల కారణంగా వారు చచ్చిపోయి బ్రతుకుతూ ఉన్నారు. దాన్ని ఏమన్నాడంటే స్వభావ సిద్ధము అన్నాడు. దాన్ని ఏమన్నాడు? స్వభావ సిద్ధంగా వారి జీవితాలు ఉన్న స్థితిని, వారు నేర్చుకున్న స్థితిని, వారు అలవర్చుకున్నటువంటి స్థితిని బట్టి వారు చనిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. ప్రపంచ ధర్మం చెప్పుని నడుచుకొనిచున్నారు. శరీరం యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు అంటే దేవుని ఉగ్రతకు పాత్రులై ఉన్నారు అని మాట్లాడుతాం. అందువలన మనం ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సైతము ఒక మాట అన్నాడు చిన్నపిల్లల్ని. ఇలా వినండి, ఏమన్నాడు చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఉన్నాయి. చిన్నపిల్లల గురించి ఏమన్నాడో చూడండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగుగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలబెట్టి ఇట్లా నేను 3వ వచనం, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరిని బట్టి ఎవరిని చెప్తూ ఉన్నాడు? ఎవరిలాగా ఉండాలని చెప్తూ ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు? చిన్న బిడ్డలు అంటే ఇప్పుడు చిన్న బిడ్డల పాపం ఉందా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడే మాటలు ఈ చిన్న బిడ్డల్లాగా మీరు ఉంటే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారన్నాడు. అర్థమవుతుందా? ఇంకా చిన్న బిడ్డలు మెచ్చుకుంటూ ఉన్నాడు ఆయన. నిజంగా జన్మలోనే పాపం ఉంటే చిన్న బిడ్డలతో పోల్చి ఎందుకు చెప్తాడు? ఈ చిన్న బిడ్డల్లాగా మీరు ఉండాలని ఎందుకు చెప్తాడు? చిన్న బిడ్డల్లో చూడండి, మీరు ఏదన్నా తిట్టారనుకోండి, గట్టి కేకలేసారనుకో ఏడుతాడు. లేకపోతే మీరేమైనా బూతులు నేర్పారనుకోండి, వాడు తిడతాడు. వాడికి బూతు మంచిదని కానీ చెడ్డదని కానీ వాళ్ళు తిట్టాలని కానీ తిట్టకూడదని కానీ తెలీదు. నువ్వు బూతులు మాట్లాడుతున్నావు ఒక చిన్నపిల్లాడి దగ్గర, వాడేం చేస్తాడు? నేర్చుకుంటాడు. తప్పు ఎవరిది? తల్లిదండ్రులది. అర్థమవుతుందా? ఆ చిన్నపిల్లల పాపం ఉందా అంటే లేదు. సొసైటీని చూసి, లోకాన్ని చూసి, తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటున్నాడు పాపం. ఆ పాపము చిన్నపిల్లల్లో ఉన్నటువంటి పాపం వాళ్ళకి ఆరోపించబడదు. కారణం ఏంటి? అసలు వాడు నేనేం మాట్లాడుతున్నానో అనేది కాన్షియస్ ఉండదు. మనస్సాక్షి దోషారోపణ చేయదు. చిన్నపిల్లవాడికి ఏం దోషారోపణ చేస్తుంది? నేను తప్పు చేస్తున్నానని భావిస్తాడా? నువ్వేదనమంటా నేను ఈ అంకుల్ నేను పిలు అని నేర్పింటారు కదా. లేకపోతే పెద్దవారిని నాయనమ్మ లేకపోతే తాతయ్య ఇలాంటి వాళ్ళని తిట్టు, మీ తాతని కొట్టు, తన్ను. ఎవరి తప్పు? చిన్న బిడ్డల్లో లోపం లేదు, చిన్న బిడ్డల్లో పాపం లేదు. అదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నారు. చిన్న బిడ్డలను తీసుకొచ్చి మీరు ఇలాంటి వాళ్ళు అవ్వండి అని పెద్దోళ్ళకి చెప్తూ ఉన్నాడు ఆయన. కనీసం జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా చిన్న బిడ్డల్లో పాపం ఉంది అంటే, లేకపోతే అప్పుడే పుట్టిన వాళ్ళలో జనం పాపం వచ్చింది తల్లిదండ్రుల నుంచి అంటే ఏమనాలి? నిజానికి చెప్పండి.
చిన్నబిడ్డలను ఎందుకు ప్రశంసిస్తాడు అక్కడ? ఆయన మాటలు వింటున్న వారి ఎదుట చిన్నపిల్లల్ని ఎందుకు పొగుడుతున్నట్టు కనబడుతోంది? చిన్నబిడ్డల స్వభావం అందరికీ ఉండాలని ఎందుకు కోరుకుంటాడు ఆయన? చిన్నబిడ్డల స్వభావంలోనే పాపం ఉంటే ఆ స్వభావం మీకు ఉండాలని ఎందుకంటాడు ఆయన? అంటాడా? కనీసం జ్ఞానంతో ఏదో ఒక వచనం ఎక్కడున్నా వాడికి అర్థం కాలేదనుకో, దాని ద్వారా డాక్టర్ని తీసేసి ఇగో జన్మ పాపం అని మొదలెడతాడు. మనం ఇప్పటివరకు చూసుకున్న దాంట్లో జన్మ పాపం ఉన్నదని ఎక్కడ తేలుతుంది అసలు? తండ్రి అయిన దేవుడు ఎక్కడైనా మీకు జన్మ పాపం ఉందని ఆయన ఎక్కడ మాట్లాడాడు? మాట్లాడాల. జన్మ పాపం ఉందంటే అసలు జన్మ అనుగ్రహించేదే దేవుడు. నీతిమంతులుగా యథార్థవంతులుగా పుట్టిస్తున్నాడు ఆయన. పుడుతున్నటువంటి వాడు వాళ్ళు ఏ పాపం లేదు. కానీ మనుషులు మాట్లాడతారు, మీరు జన్మ కర్మ పాపులు అని పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. జ్ఞానం లేనటువంటి వాడు. జ్ఞానం లేదు. నువ్వు మనిషికి జన్మ పాపం ఉంది అంటే దేవునిలో పాపం ఉందని నిరూపిస్తూ ఉన్నావు, స్థాపిస్తూ ఉన్నావు. జాగ్రత్త. అందువలన మనం ఈ దినాన ఇప్పుడు ఏం ఆలోచన చేసామంటే అపార్థం చేసినటువంటి వచనాలనే ఆలోచన చేసాం. ఆ వచనాల్లో కూడా మనకేం తేలిందంటే జన్మ పాపం లేదు అనే విషయము తేటతెల్లమై.